ఆయనకిద్దరు. అవును, ఆ పెళ్లి కొడుకు ఇద్దరికి తాళి కట్టాడు. ఒకే ముహూర్తానికి అదే పెళ్లి మండపంలో అందరి ముందు ఇద్దరు అమ్మాయిలకు తాళి కట్టాడు. ఇదెలా సాధ్యం? ఒక్క అమ్మాయి దొరకక పెళ్లి సంవత్సరాల తరబడి వాయిదా వేసుకుంటుంటే ఒకే సమయానికి ఇద్దరికి ఎలా తాళి కట్టాడు అని అనుకుంటున్నారా? ఈ పెళ్లి జరిగింది అనుకోకుండా, తప్పని పరిస్థితుల్లో, ఘర్షణ వాతావరణంలో కూడా కాదు. అంతా ప్లాన్డ్, అందరికీ తెలిసేలా. పెళ్లి కార్డులలో కూడా ముగ్గురు పేర్లున్నాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన అతిథుల సమక్షంలో ఒకే సమయానికి ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు. ఆ కథేంటో బిగ్ టీవీ స్టోరీలో తెలుసుకుందాం. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఫోటోలు, శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకే పెళ్లి మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టాడు ఆ యువకుడు. అంతేకాదు, శుభలేఖలోనూ ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నట్లు అచ్చు వేయించాడు. 500 మంది అతిథుల సమక్షంలో ఆ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఆ జంటను, సారీ ముగ్గురు కదా జంట అనలేం, ఆ భార్యాభర్తలను అతిథులందరూ ఆశీర్వదించారు. ఆ యువకుడు ఇద్దరు యువతులతోనూ ప్రేమలో పడడం, ఆ విషయం తెలిసిన వారు ముగ్గురు కలిసి జీవించడానికి నిర్ణయించుకోవడంతో ఈ వింత పెళ్లి జరిగింది. అలాగని ఆ యువకుడు ఓ కోటీశ్వరుడు, లక్షాధికారి కుమారుడు అనుకునేరు. ఒక సాధారణ రైతు కుటుంబం అతనిది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలపండి. For more videos like this, subscribe Big TV channel.